ఎవరు? సీత, నువ్వా? రా లోపలికి. సీత, ఇదేమిటమ్మా ఇలా వచ్చావు? నువ్వు ఇక్కడికి రావడం ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా? మన ప్లాన్ అంతా నాశనం అయిపోదు. అమ్మా, ఇన్నాళ్ళు మీరు చెప్పినట్టల్లా నాటకవాడాను. మీ మాట కట్టుబడి జైల్లో నా భర్తను కూడా కలుసుకోలేదు. దానికి నేనెంతగానో కుమిలిపోతున్నాను. ఇక నా వల్ల కాదు. ఈ రోజు ఆయన ఎలాగైనా కలుసుకోవాలి. సీత, ఈ పరిస్థితుల్లో నీ భర్త నువ్వు కలుసుకోవడానికి వీల్లేదమ్మా. అతను విడుదల అయ్యే వరకు ఈ బాధ నువ్వు భరించాల్సిందే. తప్పదు. రేపు ఆయన విడుదలై వస్తే నా ముఖం ఆయనకి ఎలా చూపించను? ఏమని చెప్పను? ఒకవేళ నన్ను అపార్థం చేసుకుంటే అది నేనెలా భరించను? చూడు సీత, నీ భర్త చదువుకున్నవాడు, సంస్కారం ఉన్నవాడు. నిన్ను, నీ ఆవేదనను తప్పకుండా అర్థం చేసుకుంటాడు. అతనికి అన్ని విషయాలు వివరంగా చెప్పే బాధ్యత నాది. నువ్వేం దిగులు పడకు. ఎవరు చూడకముందే నువ్వు ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోమ్మా, ప్లీజ్. సీత, నువ్వా? ఎక్కడికి వచ్చావు? నేనెక్కడికైనా వస్తానే. నీ బెడ్ మీద కూడా వస్తాను. ఏమి నటిస్తున్నావే? నువ్వు లాయర్ శ్రీదేవితో మాట్లాడిన మాటలన్నీ విన్నాను. నా చేత బట్టలు ఉతికించావు, ఇల్లు తుడిపించావు, నానా అడ్డమైన చాకరీ చేయించావు. అందుకు నేను ఇప్పుడు ఏం చేస్తానో తెలుసా? ఆ రోజు చేయని పని ఈ రోజు చేసి నా కసి తీర్చుకుంటాను. ఇప్పుడు నువ్వు నన్నేమీ చేయలేవురా కుక్క. నేను ఆనాటి సీతను కాదురా, నీ పేగులు చీల్చి చెండాడే శక్తి, ధైర్యం ఉన్న సంజనురా. ఇంకో క్షణం ఇక్కడ ఉన్నావో నీ తల పగిలిపోతుంది. అవుట్, గెట్ అవుట్. అమ్మా, వాడికంతా తెలిసిపోయింది. ఏం చేస్తాడేమో. జరిగేది జరగ మానదు. అయ్యగారున్నారా? లేరు సార్. ఎక్కడికి వెళ్ళారు? టెస్ట్ కోసం అని తోటలోని బంగ్లాకి వెళ్ళారు సార్. కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికల్లో మన పార్టీ అభ్యర్థి ఎన్నిక చెల్లదని ఎక్స్ పార్టీ వాళ్ళు కోర్టుకి వెళ్తామని బెదిరిస్తున్నారయ్యా. ఈ విషయం చెప్పడానిక వెధమొహాలేసుకుని నా దగ్గరకు వచ్చారు. సిగ్గులేదు? అసలు మీలాంటి పిరికి వెధవులు నా వాళ్ళని చెప్పుకోవడానికి అవమానంగా ఉంది. ఆ వెధవులు కోర్టు గుమ్మం ఎక్కకుండా తలలో నరికి పారేయండి. ఆ తర్వాత నేను చూసుకుంటాను. ఆ మాత్రం హామీ మీరు ఇస్తే చాలు సార్. వాళ్ళంతా మేము తెలుస్తాం. ఇక వెళ్ళండి. వస్తాం సార్. సార్, మీకు ముఖ్య విషయం చెప్పాలని వచ్చాను సార్. నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను. చాలా మోసం జరిగిపోయింది సార్. నాకు తెలుసు. చాలా చాలా పెద్ద మోసమే జరిగింది. మీకు తెలిసిపోయిందా సార్? నాకన్నీ తెలుసురా. నీలాంటి నమ్మక ద్రోహుల్ని ఏం చెయ్యాలో కూడా బాగా తెలుసు. ఏమిటి సార్ మీరు అనేది? ఎరా కుక్క, నా సంధ్యాదేవికి నిన్ను బాడీగార్డుగా పెడితే నాకు కాబోయే భార్యని తెలిసి కూడా ఆమె మీదనే చెయ్యి వేస్తావా? ఎంత ధైర్యం రా నీకు? సార్, నా చేయి పట్టుకున్నా పర్వాలేదు మిస్టర్ ప్రజాపతి, కానీ వీడు మిమ్మల్ని అనరాని మాటలు అన్నాడు. ఆ మంత్రి గారిని నమ్ముకుంటే నీకేం వస్తుందే? వాడు ఈ రోజు పదవిలో ఉంటాడు, రేపు దిగిపోతాడు. ఆ తర్వాత వాడు మొహం కుక్కలు కూడా చూడవు. కానీ నేను ఈ రాష్ట్రానికే ఐజీపీ అవుతాను, అప్పుడు నిన్ను మహారాణిలా చూసుకుంటాను అనంటూ మీదకొచ్చి ఓహ్ చిచి. సార్, అది అబద్ధం చెప్తుంది సార్. దాని మాటలు నమ్మకండి. అసలు అది సంజయ్ కాదు సార్, సీత. నేనంత ఫూల్ కాదురా ఇడియట్. ఏం కూసావురా? సంజయ్ కాదు, సీత. ఇప్పుడు చెప్పరా కుక్క. ఏంటి, ఆయన రహస్యాలన్నీ నీ చేతిలో ఉన్నాయా? ఆయన్ని ఏ క్షణంలోనైనా కోర్టుకు లాగి పదవి ఊడగొట్టిస్తావా? నిన్ను చచ్చిపోయాడు. పోతే పోయాడు. నా కోసం 2 హత్యలు చేశారా? రెండేమిటి, నీకోసం 2000 చేస్తాను. నా ప్రాణాలే ఇస్తాను.
నాకు చాలా భయంగా ఉంది. ఇప్పుడు వీణ్ణి ఏం చేస్తారు? డోంట్ వరీ, వీడిని తీసుకెళ్లి మన తోటలో పూడ్చి పెడతాను. ఓకే?